టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ప్రెజెంట్ స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును తెచ్చుకుని కెరియర్ లో ముందుకు సాగుతున్నారు. ఇలా ఏది ఏమైనా కూడా తెలుగు హీరోలు పాన్ ఇండియా పొజిషన్ కి చేరుకోవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే రీసెంట్ గా టాలీవుడ్ హీరోలపై పొలిటికల్ కాంట్రవర్సీలు అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అవుతుందనే గాసిప్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తే ఎవరికి నష్టం, ఎవరికి కష్టమో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటీని ఏర్పాటు చేసుకున్న యాక్టర్ అల్లు అర్జున్ ప్రెజెంట్ సంధ్య థియేటర్ కేసుతో కాంట్రవర్సీలోకి ఇరుక్కుపోయారు. ఈ కేసులో తప్పు ఎవరిది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను హైడ్రా కూలగొట్టింది. అల్లు అర్జున్ మీద కేసులు ఇవన్నీ టాలీవుడ్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో టాలీవుడ్ను ఆంధ్రాకు షిఫ్ట్ చేద్దామా అనే ధోరణిలో కొంతమంది మూవీ ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నట్లుగా నెట్టింట డిబేట్ నడుస్తోంది. ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపుని సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి సినిమా వాళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలను సమకూరిస్తే ఏపీకి వెళ్తారని సోషల్ మీడియాలో డిబేట్ రన్ అవుతోంది. మరోవైపు సోషల్ మీడియా గాసిప్స్ మీద ఏ సినీ పెద్దలు ఇంతవరకు రెస్పాన్స్ కాకపోయినా ఇష్యూ మాత్రం డైవర్ట్ పాలిటిక్స్ కోసం మేమే దొరికామా అని టాలీవుడ్ పెద్దలు గుసగుసలాడుకుంటున్నారట. వాస్తవానికి తెలంగాణ నుంచి మూవీ ఇండస్ట్రీ ఏపీకి వెళితే ఎవరికి నష్టం జరగవచ్చనేటువంటి విషయానికొస్తే తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక ఉండదా అనేటువంటి క్రమంలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి తెలంగాణ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోవడం జరిగితే తెలంగాణలో ఉన్న చాలామంది డైరెక్టర్స్, హీరోలు, అప్కమింగ్ హీరోలుగా రాణించాలనుకుంటున్న వాళ్ళకి సైతం ఇక్కడ మంచి అవకాశాలొస్తాయి. వాళ్ళు కూడా ముందుకు సాగే ఛాన్స్ ఉన్నాయంటూ మరి నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు హీరోలందరూ ఆంధ్రాకి వెళ్లిపోయినా కూడా తెలంగాణకే మేలు జరుగుతుందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ హీరోలకే ఆపర్చునిటీస్ మరిన్నొస్తాయని నెట్టింట ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాకి షిఫ్ట్ అయితే అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇండస్ట్రీని నడిపించడం కష్టమవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సో మూవీ ఇండస్ట్రీ ఏపీకి షిఫ్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నా కూడా దానికి ఇంకా టైం పట్టే అవకాశాలైతే ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్లో గాసిప్స్ రన్ అవుతున్నాయట. చూడాలి మరి చర్చలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది.